కాళేశ్వరం విచారణ కమిషన్ ముందుకు మాజీ మంత్రి హరీష్ రావు రాబోతున్నారు. ఏం జరగబోతోంది డిస్కషన్ చేద్దాం. కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఎదుట మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత తన్నీరు హరీష్ రావు ఇవాళ హాజరు కానున్నారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో ఉన్న కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్ ఎదుట హాజరు కానున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై ఆరోపణలు రావడంతో విచారణ జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది విచారణ కమిషన్ను నియమించిన విషయం తెలిసిందే. ఈరోజు కమిషన్ ముందుకు వెళ్లి ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాలన్నీ కూడా వివరించి వాస్తవాలన్నింటినీ కమిషన్కు తెలియజేస్తాం. సో మా దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం, అన్ని విషయాలను కూడా కమిషన్ దృష్టికి తీసుకువెళ్తాం. గత కొంతకాలంగా కొంతమంది వ్యక్తులు, కొన్ని పార్టీలు వాళ్ళు ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీ మీద రాజకీయ కక్షతో బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాస్తవానికి ఒక ప్రభుత్వం విద్వేషంతో కాదు ఆలోచించాల్సింది, వివేకంతో ఆలోచించాలి, విజ్ఞత ప్రదర్శించాలి. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం విద్వేషంతో, రాజకీయ దురుద్దేశంతో మా మీద బురద జల్లాలని ఇవాళ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు. ముఖ్యంగా రైతులకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు పలువురు అధికారులు, విశ్రాంత అధికారులను కమిషన్ విచారించింది. అయితే ఇటీవల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్లకు విచారణకు రావాలని కమిషన్ నోటీసులు ఇచ్చింది. విచారణ కమిషన్ ముందు కేసీఆర్ ఈ నెల 5న హాజరు కావాల్సి ఉంది. అయితే 11న విచారణకు హాజరవుతానని, ఎంక్వైరీ తేదీని మార్చాలని కమిషన్కు ఆయన విజ్ఞప్తి చేయడంతో కమిషన్ కేసీఆర్ విచారణను ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసింది. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ ముందు ఈటెల రాజేందర్ హాజరయ్యారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను నిర్మాణానికి సంబంధించిన అన్ని నిర్ణయాలు రాష్ట్ర మంత్రివర్గ ఆమోదంతోనే జరిగాయని ఈటెల చెప్పారు. అయితే ఇవాళ కాళేశ్వరం కమిషన్ ముందుకు మాజీ మంత్రి హరీష్ రావు హాజరు కానున్నారు. హరీష్ రావు 2 రోజుల క్రితమే కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇవాళ హరీష్ రావు విచారణ తర్వాత ఎల్లుండి కేసీఆర్ విచారణ కమిషన్ ముందుకు హాజరు కానున్నారు. హరీష్ రావు విచారణకు హాజరు కానున్న నేపథ్యంలో కమిషన్ కార్యాలయం ప్రాంతంలో బందోబస్తు పటిష్టం చేశారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.